గుత్తిలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కామెంట్స్. నేను రాష్ట్రానికి మంత్రినైన అనంతపురం జిల్లాకు మాత్రం కూలీనే. తాగు సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య నేను పెరిగాను. మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరవలేను. జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. చంద్రబాబు జిల్లా ప్రజల నమ్మకానికి మించి పనిచేస్తాం. ఆర్థిక మంత్రిగా అత్యంత బరువు బాధ్యతలు మోయాల్సి వస్తోంది. వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, అనంతపూర్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, సోదరుడు రాజు గారికి, మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు గారికి, ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీలో చాలా మంది ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో గాని, గుంటకల్ రూరల్లో గాని ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు, కాలువల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు, మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన, ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు తుడవడానికి పయ్యావుల కేశవ్ కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా బాగు కోసం పనిచేస్తాను. నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని, నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి 14 సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు